తెలంగాణ లోక్సభ ఎన్నికల వేళ పార్టీల మధ్య విమర్శలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రిగానే ఏ టీం బి టీం కామెంట్స్ జోరందుకుంటున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్ అంటోంది. కాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా అబద్ధాలలో బీజేపీ బడే మియా అయితే కాంగ్రెస్ చోటే మియా, ఇద్దరు అబద్ధాల్లో పోటీ పడుతున్నారు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి కూడా మొన్నటిదాకా ఏమన్నాడు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేని అసెంబ్లీ ఎలక్షన్లలో మన మీద బురద జల్లిండు. ఇప్పుడేమైంది, బడేమియా అంటుండు. మొన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరికి పోయి ఏమంటుండు, రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని పట్టుకొని బడే భాయ్ భవిష్యత్తులో కూడా నీ సహకారం ఉండాలి అంటుండు. ఆగే भी तुम्हारा ఆశీర్వాద్ रहना అంటుండు. అంటే ఇప్పుడు ఎవరు ఒకటైనట్టు? ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు ఒకటై బీఆర్ఎస్ ను లేకుండా చేయాలని చెప్పి బడే భాయ్ చోటే భాయ్ ఇద్దరు ఒకటై కుట్రలు చేస్తా ఉన్నారు. అది కాకుండా వట్టిగానే ఊరికేనే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఒకటే మాట మళ్ళీ అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడగండి. తెలంగాణ విభజనను వ్యతిరేకించి తెలంగాణకు 10 సంవత్సరాలు ఒక ప్రయోజనం కూడా కలగనియని, తెలంగాణ అమరవీరులను అవమానపరిచి ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా, ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా, ఒక పరిశ్రమ లేకుండా, ఒక విద్యా సంస్థ లేకుండా ఉన్న వీళ్ళు ఏ విధంగా ఏ నైతికతతో ఓట్లు అడుగుతారో ప్రతి కార్యకర్త నిలదీయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. లోపాయకార ఒప్పందంతో బీఆర్ఎస్ టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఇక మాయ మాటలు చెప్పి ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఏ విధంగా మాట చెప్తున్నారో ఇవాళ తెలంగాణ రాష్ట్రమే ఇలా నిర్వహిస్తున్న దర్శనం. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇప్పటికీ ప్రారంభించి 12 రోజులైంది. ఆర్భాటంగా మొత్తం ప్రారంభిస్తున్నాం, మేము ముందుగానే ప్రారంభిస్తున్నాం, కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికీ 12 రోజులు అయినప్పుడు కూడా ఎక్కడ కూడా కొనుగోలు ప్రారంభం కాలే. వాళ్ళ పార్టీ నాయకులను తీరితేనే ఆ స్థాయిలో స్పందించని వ్యక్తులు వీళ్ళు. స్పందించాలి కాబట్టి అట్లా నామాత్రంగా స్పందిస్తారు. కేసీఆర్ కేటీఆర్ దోస్తాను వీళ్ళందరూ కూడా. రూపాయికారు ఒప్పందం ఏదంటే వాళ్ళు బండి సంజయ్ని ఓడగొట్టాలి. బండి చేసిన అభివృద్ధి వాళ్ళకి కనబడది, వాళ్ళకి చెవులు నిలబడాయి, కళ్ళకి కనబడదు.